ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు. ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి మూడవసారి నా మీద నమ్మకంతో విశ్వాసంతో అభ్యర్థిగా ఎంపిక చేసి బీ ఫారం అందజేసినందుకు ఆయనకు నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు సాధారణంగా 5 మండలాలు ఉన్నాయి సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి. 5 మండలాల నుంచి 5 మంది సామాజిక ప్రతినిధులను తీసుకువెళ్ళడం అనేటువంటిది నాకు ఆనవాయితీ. 2014 నుండి అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాను. 2014 2019లో కూడా పొదలకూరు మండలం నుంచి అభ్యర్థిగా నేను వెళతాను. మనుబోలు మండలం నుంచి నా సోదరి ఎస్టీ షెడ్యూల్డ్ ట్రైబ్ కంచి పద్మమ్మ నాతో పాటు నామినేషన్లో పాల్గొనడం ఆనవాయితీ. వెంకటాచలం నుంచి నా బీసీ సోదరుడు మందుల వెంకట శేషయ్య గారు, ముత్కూరు నుంచి నా ముస్లిం మైనారిటీ సోదరుడు బషీర్ గారు, తోటపల్లిగూడు నుంచి నా ఎస్సీ సోదరుడు ధనుంజయ, మేము వెళ్ళి ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. ప్రజలు తప్పనిసరిగా ఈరోజు సాధారణంగా సాదాసీదాగా నామినేషన్ వేస్తామని ర్యాలీలకు కానీ ఎటువంటి అనుమతులు కూడా తీసుకోలేదు. సభకి సమావేశానికి కూడా పాపం చాలామంది అన్నారు ర్యాలీకి అనుమతి తీసుకొని ఉంటే బాగుండేది, మాట్లాడుంటే బాగుండేదని. ఎందుకంటే ప్రతిసారి కూడా సాధారణంగా నామినేషన్ వేయడం ఆనవాయితీ. కానీ ఈసారి ఊహించిన దానికన్నా సమాచారం అందుకొని తెలుసుకొని స్వచ్ఛందంగా ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గం నుంచి భారీగా ప్రజలు తరలి రావడం జరిగింది. వాళ్ళందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను చేసినటువంటి అభివృద్ధి, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు సర్వేపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిరుగులేనటువంటి శక్తిగా నిలుస్తాయి. కాబట్టి ఖచ్చితంగా 50,000 పైచిలుకు మెజారిటీతో విజయం సాధిస్తాం. ప్రజలకు మరింత చేరువవుతాం. రాబోయేటువంటి రోజుల్లో మరలా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ ప్రాంతానికి సంబంధించి అసంపూర్తిగా ఉన్నటువంటి పనులు కానీ, ప్రజలు కోరుకున్నటువంటి పనులు కానీ ప్రతి ఒక్కటి కూడా పూర్తి చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు నన్ను 2 సార్లు ఆదరించి శాసనసభ్యులు చేశారు. నా శక్తి మేర ఈ 10 సంవత్సరాలలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పనిచేశాను, అధికార పక్షంలో ఉన్నప్పుడు పనులు చేసి పెట్టాను, అభివృద్ధి చేసి పెట్టాను. కాబట్టి తప్పనిసరిగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అన్యాయం జరగకుండా పోరాడా. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు సంబంధించి అవసరమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం. కాబట్టి ఎప్పటికీ ప్రజలకు అండగా నిలిచేటువంటి వాళ్ళం, ప్రజలకు తోడునీడిగా ఉండేటువంటి వాళ్ళం. నన్ను నడిపించినటువంటి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, రానున్న ఎన్నికల్లో అందరం కలిసికట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇచ్చినటువంటి అవకాశాన్ని మరింత ఉపయోగించుకునేందుకు పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు నాకు ఆశీస్సులు అందించడానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, ప్రత్యక్షంగా విచ్చేసినటువంటి వాళ్ళకి, పరోక్షంగా అందజేసినటువంటి వాళ్ళకి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.